ఆధార్‌కి సంబంధించి మీ మొబైల్‌లో గానీ, ల్యాప్‌టాప్‌లో గానీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రెస్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ గాయస్, దిస్ ఇస్ నాజ్ కంటి. టుడే వీడియోలో అయితే మన ఆధార్ కార్డుకి సంబంధించి ఆధార్ కార్డులో ఏదైనా చేంజెస్, మార్పులు ఏ విధంగా చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం వీడియోలో. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఆధార్ కార్డు త్రూ ఆన్లైన్ ద్వారా మన సిటిజన్ ఎవరైతే యూజర్స్ ఉన్నారో అదే లైక్ సిటిజన్షిప్లో ఆధార్ నెంబర్ ఎన్రోల్మెంట్ చేసుకుంటారో వాళ్ళకి డైరెక్ట్ ఆన్లైన్లో మన మొబైల్ ద్వారానే చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. సో మన ఆధార్ కార్డులో చేంజెస్ ఏమేమి చేసుకోవచ్చు అంటే పర్సనల్ డీటెయిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ డీటెయిల్స్ అంటే లైక్ మన నేమ్ కానీ, సర్నేమ్స్ కానీ, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కానీ, అడ్రస్ కానీ, జెండర్ కానీ, ఇవి ఓకే, లాంగ్వేజ్ కూడా ఇవి ఈ 5 ఆప్షన్స్ అయితే మనము చేంజెస్ చేసుకోవచ్చు. దాంతోపాటు మన ఆధార్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆధార్ పీవీసీ అంటే లైక్ ప్లాస్టిక్ కార్డ్ ఉంటుంది కదా ఆధార్ కార్డు, ఆ కార్డ్ని ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలి, అలాగే మన ఆధార్ కార్డులో ఏదన్నా లాక్ అయింటే ఆధార్ కార్డ్ని ఏ విధంగా అన్లాక్ చేసుకోవాలి, బయోమెట్రిక్ లాక్ అయింటే బయోమెట్రిక్ని ఏ విధంగా అన్లాక్ చేసుకోవాలి, అలాగే ఆధార్ కార్డు పోయింటే ఆధార్ కార్డ్ని ఏ విధంగా మనము కనుక్కోవాలి ఆధార్ నెంబర్ అనేది, అలాగే ఆధార్ ఏదన్నా వర్చువల్ ఐడిని ఏ విధంగా రిట్రైవ్ చేసుకోవాలి, ఆధార్ కార్డులో ఏదైనా ఎస్ఎంఎస్ ప్రాబ్లం ఉంటే వాటిని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, అలాగే ఆధార్ కార్డ్ని మన బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిందో లేదా ఆ స్టేటస్ని ఏ విధంగా తెలుసుకోవాలి అనేది, ఇంకా నెక్స్ట్ ఇంకా ఆధార్కి సంబంధించి ఏదన్నా లైక్ ఫుల్గా ఏదో ఏ టు జెడ్ అయితే ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకుందాం. అలాగే ఏ విధంగా చేయాలో లైవ్లో ఆన్లైన్లో అయితే నేను చూపిస్తాను. సో లేట్ చేసుకున్న వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం వీడియో చేసినైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి మన వీడియోకి అయితే లైక్ కొట్టండి. సో ఇలాంటి వీడియోలు నాకు చేయడానికి కొంచెం బూస్ట్గా ఉంటుంది. అలాగే వీడియోస్ అన్ని చాలా వరకు వైరల్ అవుతాయి. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ ల్యాప్టాప్లో కానీ గూగుల్ అయితే ఓపెన్ చేసుకుని, గూగుల్ ఓపెన్ చేసుకున్నాక యుఐడిబై వెబ్సైట్ అయితే మీరు టైప్ చేసి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసుకున్నాక ఇక్కడ హోమ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఉంటుంది. సో అదైతే ఓపెన్ చేసుకోండి. వెబ్సైట్ uidiy.gov.in వెబ్సైట్ చేసుకోండి. ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ అయ్యాక ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఇందులో ఉంటుంది. ఇందులో మనకి రీజనల్ ఆఫీస్ డీటెయిల్స్ లైక్ కాంటాక్ట్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూసావా, స్క్రోల్ రైట్ కానీ లెఫ్ట్ కానీ ఈ స్క్రోల్లో మై ఆధార్ డాట్ జిఓ డాట్ ఇక్కడైతే ఇలా క్లిక్ చేయండి మీకు. సో ఇంకొక న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే ఇది ఇంటర్ఫేస్ వెల్కమ్ టు మై ఆధార్ అని ఇక్కడైతే మనం లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ సో మనం లాగిన్ అయ్యే ముందు ఇక్కడ దీంట్లో ఏమేమి సర్వీసులు ఉన్నాయో దాని గురించి అయితే తెలుసుకుందాము. ఇక్కడ డాక్యుమెంట్స్ అప్డేట్ అంటే లాస్ట్ 10 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ నుంచి మీరు ఆధార్లో ఏదైనా అప్డేట్ చేయకుంటే మీరు పాన్ కార్డ్ కానీ త్రూ రేషన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ లైక్ ఇవి ఇచ్చి ఇక్కడ మనకు ఫ్రీగా అయితే ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు వితౌట్ ఆధార్ సెంటర్కి వెళ్ళకుండా. సో ఆధార్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్రీవియస్గా ఏదైనా ఎన్రోల్మెంట్ చేసిన ఐడి ఒక న్యూ ఐడి ఎన్రోల్ చేసింటారు. సో ఎన్రోల్మెంట్ ఐడి ఉంటుంది. ఆ ఎన్రోల్మెంట్ ఐడి ఇక్కడ ఇచ్చేసి దీంట్లో ఆధార్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మనము. సో ఆధార్ని ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్రోల్మెంట్ క్లిక్ చేసుకుని ఎన్రోల్మెంట్ ఐడి, డేటు, టైము అలా క్యాప్చర్ చేస్తే మీకు ఆధార్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిన ఆధార్ కార్డ్ని ఓపెన్ చేసుకోవడానికి పాస్వర్డ్ అయితే ఉంటుంది. పాస్వర్డ్ వచ్చి మీ సర్నేమ్లో ఫస్ట్ 4 డిజిట్స్ క్యాపిటల్ లెటర్స్, ఫస్ట్ పేరులో సర్నేమ్లో ఫస్ట్ మీ నేమ్లో ఏదైనా సరే మీరు ఏదైతే ఆ నేమ్ ఉందో మీ ఆధార్ కార్డులో ఆ నేమ్లో సర్నేమ్ వస్తుంది. ఫస్ట్లో ఆ సర్నేమ్ 4 డిజిట్స్ క్యాపిటల్ లెటర్స్ 4 నేమ్ అదే ఏదైతే ఉందో అది. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చూస్తే అది ఓపెన్ అయిపోతుంది పీడిఎఫ్. చూసుకుని ఇక్కడ వెరిఫై మొబైల్ ఈమెయిల్ కానీ మన మొబైల్ కానీ మనం అయితే ఆధార్ కార్డ్కి ఇచ్చింటాం కదా లింక్డ్, అది ఉందా లేదా, అది యాక్టివ్లో ఉందా లేదా, దాని స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలంటే ఇక్కడ మన ఆధార్ నెంబరు మనం ఏదైతే మనం ఇచ్చామో ఆ మొబైల్ నెంబరు ఇక్కడ క్యాప్చర్ ఇచ్చి సబ్మిట్ చేస్తే మనకు అది వెరిఫై అవుతుందంటే ఆధార్కి లింక్ అయిందా లేదనే తెలుస్తుంది ఆ మొబైల్ నెంబర్ మనం ఇచ్చిన మొబైల్ నెంబర్ అయితే. సో ఇదైతే అది. తర్వాత వచ్చేసి వర్చువల్ ఐడి జనరేట్ అండి. మనము ఆధార్ నెంబర్ని ఎక్కడంటే అక్కడ ఇవ్వకుండా వర్చువల్ ఐడితో కూడా మన ఆధార్ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు. సో వర్చువల్ ఐడి జనరేట్ చేసుకోవచ్చు. ఆ వర్చువల్ ఐడి ఏ విధంగా జనరేట్ చేసుకోవాలో చూద్దాము. ఏం లేదు, సింపుల్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చి క్యాప్చర్ చేసి సెండ్ ఓటీపీ కొడితే ఓటీపీ తర్వాత మనకి ఇక్కడ ఇచ్చేస్తే కానీ ఆధార్ కార్డ్ అనేది వర్చువల్ ఐడి అయితే జనరేట్ అయిపోతుంది. వర్చువల్ ఐడి సింపుల్ అది. సో ఇక్కడ ఆధార్ని మనం లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. ఈ ఆధార్ కార్డ్ లాక్ అన్లాక్ చేయాలంటే ఖచ్చితంగా వర్చువల్ ఐడి జనరేట్ చేసుకోవాలి. 16 డిజిట్ వర్చువల్ ఐడి అనేది లాస్ట్ అది ఆ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ. సో మనం ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ ఇచ్చేసి ఆధార్ కార్డ్ని అన్లాక్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ చూసుకోండి. బిఫోర్ మీరు ఏదైతే చేస్తున్నారో ఆధార్ కార్డ్ని లాక్ చేసుకోవాలనుకుంటున్నారో, సో మీ ప్రైవసీ ఎక్కడ మీ ఆధార్ కార్డ్ని మిస్యూజ్ చేసుకోకూడదని
అంటే లైక్ ఏదైనా ఫ్రాడ్స్ జరుగుతుంటే వాటి నుంచి బయటపడడానికి కొందరు ఆధార్ కార్డ్ అయితే లాక్ చేసుకుంటారు. అవసరం ఉన్నప్పుడు మళ్ళీ అన్లాక్ చేసుకుని వాడుకుంటారు. సో ఆ ప్రాసెస్లో అయితే ఆ విధంగా అది చేస్తారు. నెక్స్ట్ బ్యాంక్ స్టేటస్ అనేది మన ఆధార్ కార్డు లాస్ట్ ఇది ఆ, ఏదైతే మన ట్రాన్సాక్షన్ జరిగి ఉంటుందో మన బ్యాంక్ అకౌంట్కి లాస్ట్ ఆధార్ కార్డు ఎక్కడ ఇచ్చారు, మన ఆధార్ కార్డు ఏ బ్యాంక్ లింక్ అయింది అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓకే, బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అంటే మన ఆధార్ కార్డు మన బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిందా లేదా అనేది, ఏ బ్యాంక్తో లింక్ అయింది అని క్లారిటీగా ఇక్కడ చూసుకోవచ్చు మన ఆధార్ నెంబర్ ఇచ్చేసి. సో వీటన్నిటికీ లాగిన్ అయితే అడుగుతుంది. ఇవన్నీ ఖచ్చితంగా లాగిన్ అయితే ఇవన్నీ ఏమైనా చేయాలని లాగిన్ అడుగుతుంది. ఖచ్చితంగా వాడికి రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఇక్కడ కింద ఇచ్చారు చూసినాం, వీటికైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ అవసరం లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇవి ఆర్డర్ పీవీసీ కార్డు అంటే మన కార్డ్ని కొంచెం ఏటీఎం కార్డు మాదిరిగా ప్లాస్టిక్ కార్డు మాదిరిగా వస్తుంది ఆధార్ కార్డు. ఆ విధంగా దాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడు, గెట్ యువర్ ఆధార్ కార్డుని ఇచ్చారు చూసావా ఇది. సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూపించిన విధంగా దానికి 50 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఈ ఆధార్ నెంబర్ ఇచ్చి క్యాప్చర్ ఇచ్చేసి మొబైల్ నెంబర్ రిజిస్టర్ ఇవ్వండి, లేకుంటే వేరే మొబైల్ నెంబర్ నాట్ రిజిస్టర్ ఇచ్చేసి మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉన్న అవైలబుల్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ అయితే ఇచ్చేసి దాన్ని అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. అది మనకు ఆధార్ లింక్లో ఉన్న అడ్రస్కి అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి దాన్ని ఏదైతే ఆర్డర్ చేసామో దాని స్టేటస్ ఇక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్రోల్మెంట్ అప్డేట్ స్టేటస్. ఎన్రోల్మెంట్ ఐడి చేసి ఉంటాం కదా మనం ప్రీవియస్గా ఎక్కడైనా ఆధార్ సెంటర్కి వెళ్ళి ఎన్రోల్మెంట్ ఐడి ఏదైతే ఎన్రోల్ చేస్తామో దానికి సంబంధించిన ఎన్రోల్మెంట్ ఐడి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది. ఇది ఈ స్టెప్ అనేది ఎన్రోల్మెంట్ ఐడి ఇస్తాము ఇక్కడ, అలాగే డేట్ అండ్ టైం ఇచ్చేసి క్యాప్చర్ ఇచ్చి సబ్మిట్ చేస్తే అది దాని స్టేటస్ అయితే తెలుస్తుంది. ప్రాసెసింగ్లో ఉందా, జనరేట్ అయిందా, లైక్ ఏం తెలియని మన కార్డ్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లొకేట్ ఎన్రోల్మెంట్ సెంటర్స్, మన చుట్టుపక్కల ఏ ఎన్రోల్మెంట్ సెంటర్లు ఉన్నాయో ఈ ఆప్షన్ తర్వాత మనం ఎన్రోల్మెంట్ అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బుక్ అపాయింట్మెంట్, మనం ఎన్రోల్మెంట్ సెంటర్లకి అపాయింట్మెంట్ చేసుకోవచ్చు. ఏదైనా మనం అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఏదైనా, ఓకే, దానికి సంబంధించింది మన పర్సనల్ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ లైక్ ఇది. ఇక్కడైతే ఆల్రెడీ త్రూ ఆన్లైన్ ఇచ్చారు, కొన్ని డిసేబుల్ పెట్టారు, వాటి కోసమని మనం అపాయింట్మెంట్ అనేది తీసుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ ఆధార్ చెక్ వ్యాలిడిటీ ఉంది, లైక్ ఆధార్ కార్డు యాక్టివ్లో ఉందా, సస్పెండ్ అయిందా, డియాక్టివ్లో అనేది తెలుస్తుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ క్యాప్చర్ చేసి చెక్ చేసుకోవచ్చు దాన్ని. నెక్స్ట్ వచ్చి అలాగే ఇక్కడ మన ఏదన్నా కంప్లైంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు సంబంధించింది ఈ కంప్లైంట్ ఏదైనా మనకు ఆధార్లో ఇష్యూస్ ఉన్నా అవి అయితే కంప్లైంట్ చేసుకోవచ్చు. లేకుంటే ఆధార్ కాల్ సెంటర్ కాల్ చేసినా 1947కి కాల్ చేసి మనం కంప్లైంట్ అయితే ఇవ్వచ్చుకోవచ్చు. దానికి ఇక్కడ ఏదైతే కంప్లైంట్ ఇస్తామో దాని స్టేటస్ అయితే ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇదండి మామూలుగా చూడడానికి డాష్బోర్డ్లో. నెక్స్ట్ వచ్చి ఆధార్ కార్డు లాగిన్ అయ్యి లాగిన్ అయిన తర్వాత దాంట్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయో చూద్దాం. సో సింపుల్గా ఇక్కడ లాగిన్ టు ఆధార్ అని వస్తుంది. సో ఇక్కడ ఓటీపీ ద్వారా లాగిన్ అయిపోవచ్చు. సో మనం అయితే ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి లాగిన్ అయిపోదాం. ఇక్కడ సో మనమైతే వన్స్ లాగిన్ అయిన తర్వాత డాష్బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి సేమ్ ముందు చెప్పినట్టే ఎలా ఏదైతే చూసామో ప్రీవియస్గా అలానే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎక్స్ట్రా కొన్ని 2-3 ఆప్షన్స్ అయితే మనకి యాడ్ అయ్యాయి. ఇక్కడ డాక్యుమెంట్స్ అప్డేట్, డౌన్లోడ్ ఆధారు, ఆర్డర్ పీవీసీ కార్డు, అడ్రస్ అప్డేట్, నెక్స్ట్ లైక్ ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజే ఉన్నాయి. మనకు ముందు చూసినట్టుగానే ముందుకు ఏదైతే మనం ప్రీవియస్గా వితౌట్ లాగిన్ అంటే లాగిన్ కాకముందు ఏవైతే చూసామో అవే ఉన్నాయి. సో ఇక్కడ బ్యాంక్ సీడింగ్ స్టేటస్, జనరల్ అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్. వన్ క్లిక్ ఇవ్వగానే మనకు బ్యాంక్ ఏదైతే లింక్ ఉందో ఆ బ్యాంక్ అయితే మనకి ఇక్కడైతే మనకి షో అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జనరేట్ అది లైక్ అన్లాక్ బయోమెట్రిక్స్ అంటే జస్ట్ ఓపెన్ చేసి లాక్ అన్లాక్ సింపుల్ స్టెప్స్లో అయితే ఉంటుంది. మీకు ఎవరికైనా అవసరమైతే చూసుకోండి. నెక్స్ట్ అథెంటికేషన్ హిస్టరీ, మనం ఎక్కడెక్కడ లాగిన్ అయినాము మన ఆధార్ కార్డ్తో అనేది ఇక్కడైతే మనం చెక్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు మనకి మన ఆధార్ ఓటీపీ తీసుకొని కానీ మన ఆధార్ కార్డు ఎక్కడైనా థంబ్ వేసినా కానీ మనమైతే ఇక్కడైతే అథెంటికేషన్ హిస్టరీలో చూడవచ్చు. నెక్స్ట్ ఆఫ్లైన్ కేవైసీ, మన ఆధార్ కార్డ్ని మనం సెక్యూర్ చేసుకొని మన ఆధార్ కార్డ్ని ఎవరికైనా షేర్ చేయాలంటే మనమే ఒక పాస్వర్డ్ సెట్ చేసుకొని మన ఆధార్ కార్డ్కి ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే మనం ఎవరికైతే సెండ్ చేస్తామో మనం పాస్వర్డ్ పంపిస్తేనే వాళ్ళకి సెండ్ అవుతుంది. సో ఆ పాస్వర్డ్ ఓపెన్ చేసుకున్నాక మళ్ళీ దాన్ని మనం ఆటోమేటిక్గా చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ హిస్టరీ అంటే మనం ఏదైతే అప్డేట్ చేసామో అవన్నీ పేమెంట్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ దానికి సంబంధించిన ఛార్జెస్ రీఫండ్ అట్లాంటివన్నీ పేమెంట్ హిస్టరీలో చూసుకోవచ్చు. మై హెడ్ ఆఫ్ ఫ్యామిలీ అంటే మన
మనం ఆధార్ అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మై హెడ్ ఆఫ్ ఫ్యామిలీకి హెచ్వైఎఫ్ ద్వారా మనం అయితే అడ్రస్ రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే మనం ఆధార్ కార్డులో ఏమేమి అప్డేట్ చేసాము లైక్ ఎవ్రీథింగ్ ఇక్కడైతే మనకు అప్డేట్ హిస్టరీలు అయితే ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ మనం ప్రొఫైల్ అయితే చూసుకోవచ్చు. ప్రొఫైల్ అయితే ఉంటుంది, మన పేరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఆధార్ కార్డు అనేది ఇక్కడ షో చేస్తుంది ప్రొఫైల్. తర్వాత అడ్రస్ కానీ ఇక్కడైతే క్లిక్ ఆధార్ కార్డు అని కొడితే అడ్రస్ అయినా ఓకే ఇక్కడ చూపిస్తుంది. సింపుల్ అని. నెక్స్ట్ డౌన్లోడ్ ఆధార్ కార్డ్ చేసుకోవాలి. ఏదైనా అప్డేట్ చేసుకున్న తర్వాత మన ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. మాస్క్ ఆధార్ కానీ లేకుంటే డైరెక్ట్ అయితే మామూలుగా నార్మల్గా అయితే ఆధార్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మాస్క్ ఆధార్ అంటే మనకు కొన్ని అది ఆధార్ నెంబర్ అంతా XXXL లెక్క అలా పడుతుంది. సో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సింపుల్గా వన్స్ అప్డేట్ అయిపోయిన తర్వాత. సో మనమైతే ఇక్కడ నెక్స్ట్ ఆధార్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. అడ్రస్ అప్డేట్ గురించి. అడ్రస్ అప్డేట్ సింపుల్గా అడ్రస్ అప్డేట్ని క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్నాకైతే మనకి ఇక్కడ ఆధార్ అడ్రస్ అప్డేట్ అని వస్తుంది. ఆన్లైన్ అదే అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అని వస్తుంది. ఇక్కడ అదైతే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడైతే మనకి నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, అడ్రస్ అని ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అనేవి డిజేబుల్ ఉన్నాయి ప్రజెంట్ అయితే. అవి కొన్ని సిటిజన్స్ అయితే ఫేక్ చేయడం వల్ల అవన్నీ డిజేబుల్లో పెట్టారు. సో ఫ్యూచర్లో ఎనేబుల్ అవుతుంది. సో కొంచెం సెక్యూర్ చేసుకుని ఎనేబుల్ అయితే చేస్తారు వాటిని. ప్రజెంట్ అయితే అడ్రస్ అయితే అన్లిమిటెడ్గా చేంజెస్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ అడ్రస్కైనా చేంజ్ చేసుకోవచ్చు మన భారతదేశంలో. సో మనం అయితే అడ్రస్ అప్డేట్ అనేది క్లిక్ చేసుకొని ప్రొసీడ్ టు అప్డేట్ అనేది కూడా అయితే కొట్టేద్దాం. సో ఇక్కడ కరెంట్ డీటెయిల్స్ అయితే షో చేస్తుంది. మన అడ్రస్ అయితే ఏదైతే ప్రజెంట్ ఉందో ఆ ప్రజెంట్ అయితే అడ్రస్ అయితే షో చేస్తుంది. తర్వాత మనం ఇక్కడ ప్రొఫైల్ గురించి చెక్ చేసుకోవాలి. మనం ఏదైతే డాక్యుమెంట్ ఇస్తున్నామో ఆ డాక్యుమెంట్ మన ప్రొఫైల్ నేమ్తో ఉందా లేదని సింపుల్గా ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేస్తే ఆ ప్రొఫైల్ అయితే మనకు షో చేస్తుంది. మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్ అలాగే మన అడ్రస్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ షో అయితే చేస్తుంది. ఫ్లిప్ ఆధార్ కానీ కొడితే అడ్రస్ కూడా వస్తుంది. సో అది చెక్ చేసుకోవాలి. సో మనం అయితే ఏదైతే న్యూ అడ్రస్ మెన్షన్ చేయాలనుకుంటామో అక్కడ ఇక్కడ కేర్ ఆఫ్ అని ఇక్కడ మన ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ మన కేర్ ఆఫ్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ హౌస్, బిల్డింగ్, అపార్ట్మెంట్ ఉంది ఏదైతే అది హౌస్ డోర్ నెంబర్ అయితే డోర్ నెంబర్ ఇచ్చేసేయండి. మీ డోర్ నెంబరు అలాగే మీ ఊరు, స్ట్రీట్ కానీ రోడ్ కానీ లైన్ అదైతే మీ ఊరు అయితే మీ ఊరు పేరు ఇక్కడ ఇచ్చేసేయండి. ఏరియా, లొకాలిటీ, సెక్టర్ అనేది కదా ఇక్కడ మీ ఊరి తరపు మన గ్రామం కానీ మన ఏరియా ఏదైతే ఆ ఏరియా ఇచ్చేసేయండి. మనకి ఇక్కడైతే పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. మన డిస్టిక్, మన మండలం యొక్క పిన్ కోడ్ అలాగే స్టేట్, డిస్టిక్ ఆటోమేటిక్గా అది బై డిఫాల్ట్ అయితే తీసుకుంటుంది. వన్స్ నువ్వు పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయగానే ఇక్కడ విలేజ్ టౌన్ అని అవుతుంది. మనకు ఒక పోస్ట్ ఆఫీస్ ఏదైతే అది ఇచ్చేసేయండి. విలేజ్ టౌన్ ఇచ్చేసేయండి. అలాగే పోస్ట్ ఆఫీస్ అనే ఆప్షన్స్ అయితే చూపిస్తాయి ఇక్కడ ఇచ్చేసేయండి. ఇక్కడ మాన్యువల్ అప్డేట్ అని ఉంటుంది. డాక్యుమెంట్స్ మనం ఏదైతే ప్రూఫ్ పెడుతున్నామో ఆ ప్రూఫ్ అనేది స్కాన్ చేసుకున్నాక మాన్యువల్గా అప్లోడ్ చేయొచ్చు. లేకుంటే మనం డిజి పోర్టల్లో ఉన్నట్టయితే డిజి పోర్టల్ నుంచి డైరెక్ట్ మనం లాగిన్ అయ్యి డిజి పోర్టల్ కనెక్ట్ అయ్యి ఆ డాక్యుమెంట్స్ ఇక్కడికి అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్ అండి. ఇక్కడ సెలెక్ట్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉంది. సపోర్టింగ్ అయితే మనం ఏదైతే డాక్యుమెంట్స్ ఇస్తున్నామో ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అవే ఇవ్వాలి మనం. సో ఇక్కడైతే మనకు ఒక షో చేసి చూపిస్తాను. ఇక్కడ ఏదైతే బ్యాంక్ స్టేట్మెంట్ కానీ లైక్ ఇక్కడైతే డాక్యుమెంట్స్ అని చూపించారు చూడండి. ఆ డాక్యుమెంట్, గ్యాస్ కనెక్షన్, కరెంట్ బిల్ అయితే ఏదైతే మన దగ్గర ఉన్నాయో ఆ లిస్ట్లో ఆ డాక్యుమెంట్స్ అయితే మనం ఇక్కడ ఇచ్చేసి ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంట్లో నేమ్ అయితే ఏమైతే ఉందో అదే నేమ్ మన ప్రొఫైల్లో అదే మన ఆధార్ కార్డులో ఏ నేమ్ ఉందో అదే నేమ్తో డాక్యుమెంట్ అయితే ఉండాలి. ఓకేనా. సో ఇచ్చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. ఈ డీటెయిల్స్ అనేది అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది అదైతే ఇచ్చేసేయండి. సో నా డీటెయిల్స్ అయితే నేను ఇస్తున్నాను. ఓకే ఇచ్చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తాను. సో నేనైతే డాక్యుమెంట్స్ అయితే డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి డాక్యుమెంట్స్ ఇచ్చేసాను. నెక్స్ట్ అయితే క్లిక్ చేశాను. నెక్స్ట్ క్లిక్ చేసుకున్నాకంటే మనం ఏదైతే అడ్రస్ ఇచ్చామో ఆ అడ్రస్ అయితే మనకి ఇక్కడ ఒకసారి షో చేస్తుంది. లైక్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మనకు ఒకసారి ఫ్రీ చెక్ చేసుకొని ప్రివ్యూ అయితే ఇస్తుంది. సో మనం అది చెక్ చేసుకుని మిస్టేక్స్ ఏదైనా ఉంటే ఎడిట్ చేసుకునే ఆప్షన్ మీద క్లిక్ చేసి అక్కడైతే ఎడిట్ చేసుకుని మళ్ళీ అయితే రావచ్చు, బ్యాక్ అయితే వచ్చి. సో ఇక్కడ మనకి కన్ఫర్మ్ చేసుకోమంటుంది. అయితే మనకి ఇక్కడ బాక్స్ అయితే క్లిక్ చేసేసి కన్ఫర్మ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయగానే పేమెంట్ ఆప్షన్కి అయితే వెళ్తుంది. పేమెంట్ చేయమంటుంది. ఇక్కడ పేమెంట్ పర్టికులర్ అమౌంట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ అమౌంట్ అయితే ఎంత అనేది. సో అమౌంట్ అయితే చూసేసుకొని తర్వాత మనము అక్కడ క్లిక్ అయితే చేసుకొని ఇక్కడ పేమెంట్ మెథడ్స్ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. రెజర్ పే అండ్ PayU అని ఉంది. PayU బిజ్ ఓకేనా. అదైతే క్లిక్ చేసుకుని PayU అనేది అయితే క్లిక్ చేసుకొని నెక్స్ట్ అయితే ఇచ్చాను. నేను PayUతోనే చేస్తున్నాను. చాలా వరకు పేమెంట్స్ PayU వాళ్ళు కొంచెం సెక్యూర్గా అయితే జరుగుతున్నాయి. సో నేనైతే అదైతే ఇచ్చేసుకుంటున్నాను. ఇచ్చేసిన తర్వాత పేమెంట్ పేజ్కి అయితే రిడెక్ట్ అవుతుంది పేజ్. సో పేమెంట్ పేజ్లో మనము చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. మనం పేమెంట్ మెథడ్స్ అయితే ఒకటి మనకి ఇక్కడ చూడండి యూపీఐ ద్వారా స్కాన్ చేసి పే చేసుకో యూపీఐ మెథడ్స్ అయితే ఉన్నాయి.
స్కాన్ అండ్ పే వ్యాలెట్స్ ఉన్నాయి, ఫోన్పే, గూగుల్ పే, ఎయిర్టెల్ వ్యాలెట్స్ ఇలా ఉంటాయి కదా, అవన్నీ అయితే మనం ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బ్యాంక్ త్రూ బ్యాంక్ ఏదో ఇంటర్నెట్ బ్యాంక్ లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, వాట్సాప్ పే ఉంటే వాట్సాప్ పే. సో మనం అయితే సింపుల్గా యూపీఐ పే ద్వారా చేస్తాము. ఇక్కడ యూపీఐలో గూగుల్ పే, ఫోన్పే అయితే నేను ఫోన్పే అయినా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నా యూపీఐ ఐడి అయితే ఇచ్చేస్తాను నేను. యూపీఐ ఐడి ఇచ్చేసి వెరిఫై అని కొడుతున్నాం. వెరిఫై యూపీఐ అయితే వెరిఫై అయిపోయింది. వెరిఫై అయిపోయిన తర్వాత ప్రొసీడ్ అని కొడితే ఆటోమేటిక్గా మనకి మనం ఏదైతే యూపీఐ ఐడి ఇచ్చామో ఆ యూపీఐ లాగిన్ అయినాం. నేనైతే ఫోన్పేకి సంబంధించి యూపీఐ ఐడి ఇచ్చాను. సో ఫోన్పేకి కొంచెం నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ ఫోన్పేలో నోటిఫికేషన్ వచ్చి పర్టికులర్ అమౌంట్ అయితే చూపిస్తుంది. ఆ అమౌంట్ అయితే మనం అంటే జస్ట్ మనకి ఇక్కడ షో చేస్తారు కదా 50 రూపీస్ ఉంది అక్కడ. సో అదే అయితే అమౌంట్ అడుగుతుంది. 50 రూపీస్ అయితే అమౌంట్ అయితే పే చేస్తే మనకు ఆటోమేటిక్గా ఈ పేజ్ అనేది రీలోడ్ అవుతుంది, అంటే రీడైరెక్ట్ అవుతుంది ఇక్కడికి. సో ఈ పేజ్లో ఉన్నప్పుడు మీరు బ్యాక్ కొట్టడం కానీ రెడీ ఏం చేయదండి. మీరు ఫోన్ ద్వారా అయితే సెంటర్ బటన్ నొక్కేసి ఫోన్పే ఓపెన్ చేసి పే చేసేయండి. వన్స్ పే అయిపోయిన తర్వాత మనకి రిడైరెక్ట్ అయ్యి మళ్ళీ మనం అదే డాష్బోర్డ్కి అయితే ఆధార్ డాష్బోర్డ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడైతే 15 సెకండ్స్ తీసుకొని మనం ఇది సక్సెస్ ట్రాన్సాక్షన్ స్టేటస్ అయితే సక్సెస్ అని వస్తుంది. పేమెంట్ టైం అలాగే అమౌంట్ అయితే చూపిస్తుంది. మనం ఇక్కడ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అయితే చేసుకోండి. ఫర్దర్గా దాంట్లో డౌన్లోడ్లో ఎస్ఆర్ఎన్ నెంబర్ అయితే వస్తుంది ఒకటి. ఆ ఎస్ఆర్ఎన్ నెంబర్తో మన అప్లికేషన్ యొక్క స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. సో అది కూడా నేను ఒక నెక్స్ట్ వీడియో తీసి పెడతాను. సో తర్వాత అయితే మీరు గో బ్యాక్ అయితే వెళ్ళిపోయింది డాష్బోర్డ్ అయితే ఈ విధంగా అయితే మనం ఆధార్ కార్డ్ని చూసుకోవచ్చు. ఇక్కడైతే మన రికార్డ్స్లో అయితే ఇక్కడ చూపిస్తుంది మనం ఏదైతే అప్లై చేసుకున్నామో అది ఆధార్ అప్డేట్కి సంబంధించింది. సో ఎక్కడైతే చూసామో ఎస్ఆర్ఎన్ నెంబర్ అన్నీ ఇక్కడ వచ్చాయి. సో ఇక్కడ మనదైతే పేమెంట్ చేసాము, వెరిఫికేషన్ స్టేజ్లో అయితే ఉంది. ప్రజెంట్ అయితే వెరిఫికేషన్ స్టేజ్ అయిపోయిన తర్వాత మనకు కంప్లీట్ అయితే అవుతుంది. సో ఇదైతే మీరు అక్నాలజ్మెంట్ ఇక్కడ నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదు ఒకవేళ మేబీ డౌన్లోడ్ కాకుండా ఏదైనా టెక్నికల్ ఎర్రర్ అయితే. సో ఇదండి వీడియో. సో ఆధార్కి సంబంధించి మనము అడ్రస్ అయితే ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో లైవ్లో అయితే తెలుసుకున్నాం కదా. ఒక వితిన్ 3-4 డేస్కి అయితే మనకు ఆధార్ అప్డేట్ అయితే జరిగిపోతుంది. అడ్రస్ సంబంధించి అక్నాలజ్మెంట్లో మనకు ఇదే విధంగా ఉంటుంది. అక్నాలజ్మెంట్లో ఎక్కడైతే నెంబర్ కూడా ఇస్తారు, అక్నాలజ్మెంట్ ప్రీవియస్గా ఉన్న అడ్రస్ అలాగే కొత్త అడ్రస్ అయితే